నాగరికతల్లో ప్రసిద్ధి చెందింది చేనేత కళ. భారతదేశంలో అతి ప్రాచీనమైనది చేనేత పరిశ్రమ. చేనేత వృత్తి ఒకప్పుడు మన దేశానికి పేరు, డబ్బు తెచ్చిపెట్టింది. వందల ఏళ్ల క్రితం నుంచి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించిన ఘనత చేనేతది. శాతవాహనుల కాలంలో ఇక్కడి వస్త్రాలు యూరప్కి ఎగుమతి చేయబడ్డాయి. భారతదేశపు చేనేత రంగం అతిపెద్ద అసంఘటిత ఆర్థిక కార్యకలాపాలలో ఒకటి. ఇందులోని చేనేత కళాకారులు వారి ప్రత్యేకమైన చేతి పనులు, నేత, ముద్రణా శైలికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. ఈ రంగం నైపుణ్యాలను ఒక తరం నుండి మరొక తరానికి వారసత్వంగా తీసుకురావటం వల్ల చేనేత పరిశ్రమ 2.8 మిలియన్ మగ్గాలతో దేశంలోనే అతిపెద్ద కుటీర పరిశ్రమగా ఉంది. ఈ రంగం గ్రామీణ ప్రాంతంలో రెండవ అతిపెద్ద ఉపాధిగా ఉంటూ ప్రత్యక్ష, అనుబంధ కార్యకలాపాలలో సుమారు 3.52 మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తుంది. ఈరోజు ప్రత్యేకంగా భారతదేశంలోని చేనేత కార్మికులను గౌరవించటం, ప్రభుత్వాలు సత్కరించటం చేస్తున్నాయి. దేశ సామాజిక ఆర్థిక అభివృద్ధిలో ఈ రంగం సహకారాన్ని ప్రజలందరికీ గుర్తు చేస్తుంది. మన చేనేత వారసత్వాన్ని పరిరక్షించటానికి, చేనేత కార్మికులను ఆర్థికంగా బలోపేతం చేయటానికి వారి కళా నైపుణ్యం ఈ విధంగా ప్రజలకు తెలియజేస్తున్నారు. ఇంకా చేనేత రంగం గురించి చాలా విషయాలు వెంకన్న చేనేత గారి మాటల్లో విందాం. హాయ్, హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ వాయిస్. నేను మీ ప్రియాదాసరి. ఎన్ని ఫ్యాన్సీ కాస్ట్యూమ్స్ వచ్చినా సరే చేనేత వస్త్రాలకి ఎప్పుడూ ఒక ప్రత్యేకత అంటూ ఉంటుంది. మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, ప్రతి జననం వెనకాల కూడా ఒక ముఖ్య కారణం ఉంటుంది అనేసి. సో ఈరోజు మనతో చాలా విషయాలు మాట్లాడడానికి ఒక సాధారణ చేనేత కుటుంబానికి సంబంధించిన వ్యక్తి చేనేత దినోత్సవం కోసం ఏ విధంగా కృషి చేశారు, అండ్ చేనేత కార్మికులు ఇప్పుడున్న టెక్నాలజీతో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని మనతో మాట్లాడడానికి హ్యాండ్లూమ్ డే ఫౌండర్ వెంకన్న నేత గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. సో మనం ఎక్కువ హ్యాండ్లూమ్ గురించి మాట్లాడుతున్నాం, కానీ సో మీరు జీరో జిఎస్టీ ఉద్యమం కూడా చేశారు. అది చాలా మంచిగా ఉంది. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా ఏ ప్రభుత్వం కూడా చేనేత మీద పన్ను అనేది విధించలేదు. ఎందుకంటే స్వాతంత్రోద్యమంలో చేనేత అనేది ముఖ్య భూమిక వహించింది. ఆ రోజు మహాత్మా గాంధీ గారు కూడా చెరకాన్ని, రాట్నంని ఒక ఆయుధంగా మలుచుకున్నాడు. అహింసయుత పోరాటానికి ఈ చేనేత రాట్నం అనేది ఒక నాందిగా మనం చూస్తాము. అలాగే ఉప్పు సత్యాగ్రహం. కాబట్టి ఈ రెండింటి మీద కూడా ఏ ప్రభుత్వాలు కూడా ట్యాక్స్ విధించలేదు. మొట్టమొదటిసారిగా 2017లో ప్రస్తుత ప్రభుత్వం చేనేత మీద 5% జిఎస్టీ విధించింది. అంటే ఆ రోజు నుంచి కూడా మేము జిఎస్టీని చేనేత నుంచి తీసేయాలి, ఈ చేనేత కళాకారులకి ఒక భరోసా కల్పించేటటువంటి వాయిస్ ఎక్కడికక్కడ దేశవ్యాప్తంగా కూడా చేనేత వర్గాలు చేసినవి. కానీ ప్రభుత్వం దాని మీద స్పందన లేకుండే తదుపరి 2000 సంవత్సరంలో చేనేత మీద 5% ఉన్న పన్నుని 12% పెంచాలనేటువంటి ఒక ఆలోచన చేసి దాన్ని ఇంప్లిమెంటేషన్ కూడా 2021 జనవరి నుంచి చేయాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు నేను ఈ యొక్క విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత కళాకారులందరినీ కూడా సమీకరించాలి, ఎక్కడెక్కడ ఉద్యమాలు చేసేసి ఈ భారం లేకుండా చేయాలనే ఆలోచనతో నేను ఈ ఉద్యమాన్ని జీరో జిఎస్టీ అనే ఉద్యమాన్ని నేను ప్రారంభించడం జరిగింది. అనేక రాష్ట్రాలు పర్యటించడం జరిగింది. అనేక రాష్ట్రాల్లో మేము హ్యాండ్లూమ్ వాక్ పేరుతోటి అనేక ప్రదర్శనలు చేసినాము. ప్రముఖ ఉద్యమకారుడు అన్నా హజారే గారు రాలేగావ్ సిద్దికి వెళ్ళి అంటే ప్రతి చోట మా చేనేత కళాకారులను రోడ్డు మీద తీసుకొచ్చి ఉద్యమాలు చేస్తే వాళ్ళు పని దినాలు కోల్పోతారు. అంటే ఒకరోజు ఒక చేనేత కళాకారుడు రోడ్డు మీదకి వచ్చిందంటే ఆ రోజు అతను ఉపాధి కోల్పోతాడు. ఈ ప్రయాణములో ప్రతిసారి మేము చేనేత కళాకారుని భాగస్వామ్యం చేస్తే వారికి ఆర్థిక స్థితి మీద ఇబ్బంది పడుతున్నట్టు ఆలోచనతోటి నేను ఒక ప్రణాళికను రచించి మా కోసము పార్లమెంటులో వాయిస్ వినిపించినటువంటి పార్లమెంటు సభ్యులతోటి ఈ ఉద్యమాన్ని నడపాలన్నటువంటి ఒక ప్రణాళిక రచించి దానికి మొట్టమొదటిగా దాని ప్రారంభోత్సవం అనేది
ఒక ప్రముఖ వ్యక్తితో చేయించాలని అన్నా హజారే గారితో ఒక ఖాదీ వస్త్రం మీద 0 GST ఉద్యమానికి మద్దతుగా సంతకం చేయించడం జరిగింది. తొలి సంతకం వారు చేశారు. ఆ తర్వాత మేము ఒక దాదాపుగా 2.5 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఒక 15 రాష్ట్రాలని మేము కవర్ చేయడం జరిగింది. 21 పొలిటికల్ పార్టీలని కవర్ చేయడం జరిగింది. దాదాపుగా 120 మందికి పైగా పార్లమెంట్ సభ్యులు నేను స్వయంగా కలిసి ఈ విషయాలను చెప్పినప్పుడు ఒక 94 మంది ఇప్పటి వరకు ఎంపీలు మా ఖాదీ వస్త్రం మీద సంతకం చేసి మా ఉద్యమానికి మద్దతు తెలిపారు. అలాగే ఉభయ సభలు, అటు రాజ్యసభ ఇటు లోక్సభలో ఒక 5 రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు కూడా ఈ చేనేత కళాకారులకు నేసేటటువంటి చేనేత ఉత్పత్తుల మీద ఎలాంటి ట్యాక్స్ ఉండకూడదు అని వారు వాళ్ళ గళాన్ని కూడా వినిపించారు. కేంద్ర ప్రభుత్వం స్థాయిలో కూడా చర్చ జరుగుతూ ఉన్నది. ఎట్లా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు. నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అంటే మరి ఒక విజయం ఏంటంటే, నేను జోడో యాత్ర రాహుల్ గాంధీ గారితో నేను నడిచినప్పుడు కూడా వారికి సమస్యని వారి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు మేము అధికారంలోకి వస్తే తప్పకుండా చేనేత మీద GSTని తీసేస్తాము, ఒకవేళ తెలంగాణలో కనుక అధికారంలోకి వస్తే ఇక్కడ కంపెన్సేషన్ చేస్తామన్నటువంటి మాట ఇచ్చారు. అది ఇంప్లిమెంట్ హాఫ్ సక్సెస్. తర్వాత ఇంకోటి ఆంధ్రప్రదేశ్లో కూడా వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే చేనేత మీద GSTని మేము ఎత్తివేస్తామని వారు మాట ఇవ్వడం జరిగింది. లోకేష్ గారు కూడా యువగలం పదయాత్రలో అనేక పర్యాలు వారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు పాల్గొన్నటువంటి మొట్టమొదటి GST సమావేశంలో చేనేత మీద GST తీసివేయాలని వారు కేంద్ర ప్రభుత్వానికి GST కౌన్సిల్కి వారు విన్నవించారు. వారికి ధన్యవాదాలు. ఎందుకంటే మేము సంతకం సేకరించిన దాంట్లో రామ్మోహన్ నాయుడు గారు కూడా మా ఖాదీ ఫ్యాబ్రిక్ మీద వారు ఎంపిక ఉన్నప్పుడు సంతకం పెట్టారు. ఇప్పుడు వారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. తర్వాత కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అనేది భాగస్వామ్య పార్టీగా ఉన్నది ఎన్డీఏ గవర్నమెంట్లో. సో చంద్రబాబు నాయుడు గారు మన అదే విషయాన్ని 7th ఆగస్టు చేనేత దినోత్సవం నాడు మంగళగిరిలో జరిగినటువంటి అధికారిక సభలో మాట్లాడుతూ ప్రధానమంత్రి గారితో నేను మాట్లాడి చేనేత మీద ఉన్నటువంటి GSTని నేను తొలగించేలా చర్యలు చేస్తాను. ఒకవేళ అక్కడ కనుక సాధ్యం కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత కళాకారుల మీద భారం పడకుండా దాదాపుగా ఒక 67 కోట్లు అవుతుంది అనేటువంటి అంచనాకు వచ్చాము మేము. దాన్ని మేము కంపెన్సేషన్ చేస్తామన్నారు. అంటే ఒక దగ్గర ఒక మైల్ రాయి అయితే మా ఉద్యమానికి సత్ఫలం వచ్చింది, ఒక మెట్టు ఎక్కాము. దేశవ్యాప్తంగా కూడా మేము సాధిస్తున్నటువంటి నమ్మకం ఉన్నది. సాధించే వరకు కూడా పోరాడాలని నిర్ణయించడం జరిగింది. సూపర్ సార్. ఇప్పుడు ఎంత పే చేస్తున్నారు మీరు? 5% పే చేస్తూ ఉన్నాం. ఓకే. కానీ ప్రతి ఒక్కరు కూడా GST అనేది పే చేస్తూ ఉంటారు కదా, మీరు ఎందుకు పే చేయకూడదు అని ఇలాంటి ఉద్యమాలు మొదలు పెట్టారు మొదటిగా? అంటే ఇది ఒకటండి, ఇది 2 అంశాలు ఉన్నాయి దీంట్లో. ఇది ఒకటి ఆర్థిక సంబంధమైనటువంటి అంశము, ఒకటి చేనేతకు అనేది ప్రత్యేకత ఉండాలనేది మా మొదటి నుంచి కూడా మా వాదన. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఈ రంగాన్ని ఒక ప్రత్యేక రంగంగా చూసింది. చేనేత మీద పన్నులు వేయకుండా చేనేతకు రాయితీలు ఇచ్చింది, అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను తీసుకొచ్చింది. కాబట్టి ఇది చేనేత అనేది మన దేశానికి ఒక గౌరవమైనటువంటి వృత్తి. ఇవాళ భారతదేశము ఎంత గొప్పగా ఈ చేనేత ఒక ప్రతినిధి అంటే, ప్రపంచ చేనేత ఉత్పత్తిలో దాదాపుగా 80-85% పైగా చేనేత ఉత్పత్తులు కేవలం భారతదేశం నుంచే వస్తాయి. మన ఇండియా నుంచే 85% పైగా చేనేత ఉత్పత్తులు వస్తాయి. కమర్షియల్గా వయబిలిటీ ఉన్న దేశం కూడా హ్యాండ్లూమ్కి ఒక మన భారతదేశమే. కాబట్టి దీని ఒక ప్రత్యేకత ఉండాలి. ఇప్పుడు నన్ను మిల్లులో తయారయ్యేటటువంటి అంటే చేనేత కళాకారులు 1 నుంచి 5 మీటర్లు నేసే చేనేత బట్ట మీద ఒక్క రోజులో 100 మీటర్లు తయారు చేసేటువంటి మిల్లుకి ఒకే స్లాబ్ ఉండడం అనేది కరెక్ట్ కాదు. నాకు 5% ట్యాక్స్ వేసి మిల్లు వస్తానికి కూడా 5% ట్యాక్స్ వేసినారంటే మా ప్రత్యేకత ఏమున్నది అక్కడ? మేము ఎట్లా పూర్తి తట్టుకుంటాము? వేజ్ కాంపోనేషన్ చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇప్పుడు కాటన్ వస్త్రం ఉంది, మిల్లు మీద చేసిన చేనేత మీద చేసినా మనం ఆ కాటన్ దారాలను ఉపయోగిస్తాము. అంటే ముడి సరుకు ఏదైతే రా మెటీరియల్ ఉందో దాంట్లో చేంజ్ లేదు. బట్ వేజ్ కంపెన్సేషన్కి వచ్చేసరికి చాలా ఎక్కువ ఉంటుంది హ్యాండ్లూమ్లో. ఎందుకంటే 5 మీటర్లు మాత్రమే నేయగలుగుతారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 100 మీటర్లు అక్కడ వస్తుంది అనుకోండి. అంటే 5 మంది చేనేత కళాకారులు చేసే పనిని ఒక్క మిషన్ మాత్రమే చేయగలుగుతుంది.
సో దీన్ని ప్రత్యేకతగా చూడాలి. రెండుటిని మనము డిఫరెన్షియేషన్ చేసి చూడాల్సిందే. ఆ ప్రత్యేకతని, ఆ గుర్తింపుని మనం ఇవ్వాల్సిందే. అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను నేను. ఎందుకు దీన్ని కాపాడుకోవాలంటే, ఇప్పుడు పురాతన కట్టడాలని మనం ఈ వారసత్వ సంపద అనేటువంటి పేరు మీద 100 కోట్ల రూపాయలు మనం వెచ్చించి ప్రభుత్వాలు పురాతన కట్టడాన్ని కాపాడుతుంది. అంటే ప్రాణం లేనటువంటి కట్టడాలవి, దాని ప్రాణం లేదు. కాకపోతే అది ఒక చరిత్రకి, ఒక సంస్కృతికి, ఒక సాంప్రదాయానికి, ఒక వారసత్వానికి ప్రత్యేక అనేటువంటి ఉద్దేశంతో మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. అదే వారసత్వాన్ని, అదే సంస్కృతిని, అదే సంప్రదాయాన్ని కాపాడుతున్నటువంటి కళాకారుడు చేనేత కళాకారుడు. ఇతనికి ప్రాణం ఉన్నది, బతుకున్నది దీంట్లో. కాబట్టి నువ్వు ఆ కట్టడాలకి సంస్కృతి పేరు మీద, వారసత్వం పేరు మీద ఖర్చు చేసినప్పుడు చేనేత మీద ఖర్చు చేయడంలో పెద్ద భారం కాదు ప్రభుత్వానికి అనేది నా ఆలోచన. చేనేత కార్మికులకు ఒక దినోత్సవం ఉండాలి, ఒక డే సెలబ్రేట్ చేసుకోవాలి, మాకంటూ ఒక గుర్తింపు ఉండాలి అనేది అసలు ఆ థాట్ ఎలా వచ్చింది మీకు? నేను 2000 సంవత్సరం నుంచి మా కమ్యూనిటీ యాక్టివిటీస్లో నేను చాలా బిజీగా పనిచేస్తూ ఉన్న క్రమంలో నేను ఫస్ట్ ఒక యాక్టివిస్ట్గా ఉన్నాను దీంట్లో, చేనేతలో. అంటే మా చేనేత కళాకారుల యొక్క హక్కుల కోసం పోరాడాలన్నటువంటి ఆలోచనతోటి నేను పనిచేశాను. ఆ తర్వాత మనము ప్రభుత్వాలను ప్రశ్నించడమే కాదు, మన సైడ్ నుంచి కూడా ఈ రంగానికి కాంట్రిబ్యూషన్ చేయాలన్న ఆలోచనతో నేను 2006లో హ్యాండ్లూమ్ ప్రమోషన్ కౌన్సిల్ అని ఒక స్వచ్ఛత సంస్థను ప్రారంభించడం జరిగింది. ఆ సందర్భంలో నేను చేనేత వస్త్రాలు పర్యావరణ పరిరక్షణలో ముఖ్య భూమిక వహిస్తున్నటువంటి ఒక ఆలోచనతోటి ప్రతి ప్రభుత్వ ఆఫీసులో చేనేత వస్త్రాలను ప్రమోట్ చేసే విధంగా దాని సైంటిఫిక్ రీజన్స్ను కూడా జోడించి ఒక 18 పాయింట్లతోటి నేను ఒక డిస్ప్లేని ఒక వస్త్రం మీద ప్రింట్ చేసి, నేను అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే వారి చేతుల మీదుగానే దాన్ని రిలీజ్ చేసి నేను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టించే పనిని నేను మొట్టమొదటిగా మా హ్యాండ్లూమ్ ప్రమోషన్ కౌన్సిల్ తీసుకున్నటువంటి కార్యక్రమం. ఆ సందర్భంలో నేను ఒకరోజు పేపర్లో టైలర్స్ డే అనేటువంటి ఒక వార్త చూశాను. టైలర్ ఎప్పుడు వస్తాడు? బట్ట ఉన్న తర్వాత, రెడీ అయిన తర్వాత కుడతారు. బట్ట రెడీ అయిన తర్వాత టైలర్ యొక్క వారి భాగస్వామ్యం ఉంటుంది దాంట్లో. సో వారికి ఒక డే ఉన్నప్పుడు అంతకంటే ముందు ఉన్నటువంటి మా చేనేత ఎందుకు డే ఉండకూడదు హ్యాండ్లూమ్కి అనేటువంటి ఒక ఆలోచనతోటి అక్కడ నాకు థాట్ వచ్చింది. ఆ థాట్ వచ్చిన తర్వాత మరి ఏ డేని చేయాలి నేను హ్యాండ్లూమ్ డేగా ప్రకటించడానికి? ఒక నేపథ్యం ఉండాలి, ఒక చరిత్ర ఉండాలి, ఒక అథెంటిక్ ఉండాలంటే ఆలోచనతో కొంచెం చరిత్రని పరిశోధన చేసినప్పుడు 1905 బెంగాల్ విభజన సమయంలో కలకత్తాలో టౌన్ హాల్ రాజా మణీంద్ర చంద్ర నంది అనేటువంటి వారి నాయకత్వంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. ఆ టౌన్ హాల్ సమావేశంలో తీసుకున్నటువంటి రిజల్యూషన్ ఏంటంటే విదేశీ వస్తు బహిష్కరణ. ఓకే. సో నేను ఆ విదేశీ వస్తు బహిష్కరణలోకి వెళ్ళి వస్త్ర బహిష్కరణ మాత్రమే తీసుకున్నాను. నేను తీసుకొని ఇది కరెక్ట్ డే అనేటువంటి ఆలోచనతో మొట్టమొదటిగా నేను దానికి సంబంధించిన లిటరేచర్ అంతా కూడా ఒక హ్యాండ్మేడ్ పేపర్ మీద, అంటే నేను హ్యాండ్లూమ్ కోసం పనిచేస్తూ ఉన్నాను కాబట్టి ఇది కొంచెం వినూత్నంగా ఉన్నటువంటి ఒక హ్యాండ్మేడ్ పేపర్ మీద ఒక పాంప్లెంట్స్, ఒక బ్రోచర్ తయారు చేసేసి ఒక ప్రజలకు తీసుకువెళ్ళి ఫస్ట్ మనం ఆచరించాలి, తర్వాత ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి అనే ఆలోచనతో మొట్టమొదటిగా నేనే ఆచరించినట్టు ఆలోచనతో 7th ఆగస్టుని హ్యాండ్లూమ్ డేగా ప్రకటించి దాన్ని ప్రజలకు తీసుకురావడం జరిగింది. ఒక మంచి స్పందన. మనకు ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే ఈ భారతదేశంలో రైతుకి నేతన్నకి, అంటే వ్యవసాయం ఇటు చేనేత రంగంని రెండు, అంటే బాబూజీ మహాత్మా గాంధీ చెప్పినట్టుగా 2 కళలు లాంటివి. దేశంలో ఉన్నటువంటి పౌర సమాజం కూడా ఈ 2 రంగాల పట్ల సానుభూతి, ఒక గౌరవం ఉంటుంది. సో ఈ అంశాన్ని చాలామంది యాక్సెప్టెన్స్ వచ్చింది. 2008 సంవత్సరానికి వచ్చేసరికి ఇక్కడ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఈ కాన్సెప్ట్ వారికి చెప్తే నచ్చి రవీంద్ర భారతిలో 7th ఆగస్ట్ 2008లో పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరిగింది. మీరు ఏ ఏజ్లో మొదలు పెట్టారు సార్? ఎందుకంటే ఇంతమంది గొప్ప వ్యక్తులను మీరు కలిశారు, చాలా మందితో ఉద్యమాలతో పోరాడారు. అసలు ఏ ఏజ్లో స్టార్ట్ అయింది ఇదంతా కూడా? ఈ ఫీల్డ్లకి 28-29 సంవత్సరాలు ఉన్నప్పుడే నా ఉద్యమ కార్యాచరణ
ప్రయాణం ప్రారంభమైనది. నేను ఈ చేనేత దినోత్సవాన్ని ప్రకటించినప్పుడు నా ఏజ్ 32 సంవత్సరాలు. ఓకే, ఇంకా ప్రతిరోజు ఏదో ఒకటి యాక్టివిస్ట్గా చేస్తూనే ఉన్నారు మీరు. చేస్తూనే ఉన్నాను. అయితే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం రవీంద్ర భారతిలో ఒక అధికారికంగా చేసిన తర్వాత అది మాకు చాలా ప్లస్ పాయింట్ అయినది. అంటే నిజం చెప్పాలంటే ఇవాళ మోడీ గారు 2015లో అధికారికంగా చేసినప్పటికీ కూడా మొదటి ఫౌండేషన్ స్టోన్ మాత్రం వేసింది ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అప్పటి ముఖ్యమంత్రి అని చెప్పవచ్చు. ఆ తర్వాత మేము దాన్ని ఎస్ఎంఎస్ల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా, వాయిస్ బ్రాడ్కాస్టింగ్ ద్వారా, మా బ్రోచర్ల ద్వారా నాకున్న పరిచయాలతోటి అది భారతదేశ వ్యాప్తంగా నేను స్ప్రెడ్ చేయగలిగాను. అనేక రాష్ట్రాల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆ స్పందనతోటి ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతం వాళ్ళు, అంటే 2006లో ఇక్కడ స్టార్ట్ చేస్తే మేము 2008లో వచ్చేసరికి ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో అధికారికంగా తీసుకురాగలిగాను. 2010 వరకు వచ్చేసరికి చాలా రాష్ట్రాన్ని స్ప్రెడ్ చేయగలిగాను. 2012లో దీనికి ఒక దృశ్యరూపం ఉండాలి, అసలు చేనేత దినోత్సవం చరిత్ర ఏంటి అనే దాని మీద నేను ఒక సంగీత నృత్య రూపకాన్ని నేను చేయించి 2008 ఏప్రిల్ 12వ తేదీన నేను ఒక బ్యాలేని నేను ప్రదర్శిస్తే దానికి చిరంజీవి గారు, అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు గారు, రాజ్యసభ సభ్యులు ఆనంద్ భాస్కర్ గారు, ఇట్లా చాలామంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వచ్చి ఆ కార్యక్రమం చూసిన తర్వాత ఆ వేదిక మీద నేను అప్పుడు రాజ్యసభ సభ్యులు ఉన్నటువంటి ఆనంద్ భాస్కర్ గారు అండ్ చిరంజీవి గారిని రిక్వెస్ట్ చేశాను, ఇది జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలి, జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకోవాలంటే మీరు నాకు ఢిల్లీలో మీ హెల్ప్ కావాలి అనే ఆలోచనతో వారిని నేను కోరినప్పుడు వారు తప్పకుండా మీకు సహాయం చేస్తామంటే నేను 2012 ఆగస్టు 7th ఢిల్లీలో చేశాను. అంటే 2012 నుంచి నా వేదికను ఢిల్లీకి మార్చాను. మనకి చారిత్రాత్మకమైనటువంటి ఎర్రకోట నుండి మరి చేనేతని ఒక ఆయుధంగా మలుచుకున్నటువంటి మహాత్మా గాంధీ సమాధి రాజ్ఘాట్ వరకు నేను హ్యాండ్లూమ్ వాక్ అనే కార్యక్రమాన్ని పెడితే అనేక మంది ఎంపీలు, అనేక మంది ప్రజాప్రతినిధులు ఆ వాక్లో పాల్గొన్నారు. ఒక 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఉంటుంది. సో నా స్ట్రాటజీ ప్రకారంగా ఏంటంటే ఇది చేయడం వల్ల మనము నేషనల్ పొలిటికల్ పార్టీస్ని అటెన్షన్ డ్రా చేయగలుగుతాము, తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక అటెన్షన్ డ్రా చేయగలుగుతాము, తర్వాత మీడియా అటెన్షన్ డ్రా చేయగలుగుతాము. అప్పుడు దీని మీద చర్చ జరిగితే నేను ఆంధ్రప్రదేశ్కి పరిమితమైనటువంటి చేనేత దినోత్సవాన్ని దేశవ్యాప్తం చేయాలనేది నా ఎజెండా. సో అక్కడ నేను సక్సెస్ అయ్యాను. 2014 వచ్చేసరికి మోడీ గవర్నమెంట్ వచ్చింది. అప్పుడు సంతోష్ కుమార్ గంగ్వార్ అని వారు కేంద్ర జౌళి శాఖ మంత్రి ఉండే, అదే రాజ్ఘాట్లో ఉన్న కార్యక్రమానికి వారు వచ్చి మాకు మాట్లాడడం జరిగింది. నేను మోడీ గారితో ఇది మాట్లాడి అవసరమైతే పార్లమెంట్లో చర్చించి దీన్ని అధికారికం చేస్తామన్నారు. అదే మాట ప్రకారంగా 2015లో నరేంద్ర మోడీ గారు దీన్ని అధికారికంగా చేస్తే ఇది చెన్నైలో దాన్ని అధికారిక సభ నిర్వహించారు. ఆ కార్యక్రమం నన్ను ప్రత్యేకంగా ఆహ్వానిస్తే కేంద్ర మంత్రి వెళ్ళాను. మోడీ గారు ముందు కూర్చొని ఆ కార్యక్రమంలో నా పక్కనప్పుడు మొన్నటిదాకా మన దగ్గర పనిచేసినట్టు తమిళసాయి గారు నేను ఒకటే వరుసలో కూర్చుంటాము మోడీ సభలో. సో అప్పటి నుంచి ప్రతి రాష్ట్రం కూడా కంపల్సరీగా అధికారికంగా చేనేత దినోత్సవాన్ని చేస్తూ ఉంది. కొంచెం పబ్లిసిటీ కూడా బాగా జరిగింది, అంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత. మరీ ముఖ్య విషయం ఏంటంటే ఈ చేనేత దినం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఆ రోజు మా చేనేత కళాకారులని గౌరవిస్తున్నవి, అవార్డ్స్ ఇస్తున్నవి, రివార్డ్స్ ఇస్తున్నవి, ప్రత్యేకమైనటువంటి ఫ్యాషన్ షోస్ జరుగుతూ ఉన్నవి. చాలా ఇంపాక్ట్ వచ్చింది. పౌర సమాజం, సివిల్ సొసైటీలో ఒక ఆలోచన వచ్చింది, హ్యాండ్లూమ్ అంటే ఏంది, పవర్లూమ్ అంటే ఏంది, హ్యాండ్లూమ్లో ఉన్న బ్యూటీనెస్ ఏంది, ఎకలాజికల్ కాన్సెప్ట్ ఏంటి హ్యాండ్లూమ్లో ఉన్నది. ఒక చిన్న షాప్ అతను కూడా ఆ 7th ఆగస్టు నాడు సెలబ్రేట్ చేసుకుంటున్నాడు, బ్యానర్ కడుతున్నాడు, ఒక 10% డిస్కౌంట్ ఇస్తాం మేము అన్ అకేషన్ ఆఫ్ హ్యాండ్లూమ్ డే అని. సో హ్యాండ్లూమ్కి ఒక గ్లామర్ వచ్చింది. అంతకంటే ముందు హ్యాండ్లూమ్ అంటే ఆకలి చావులు, ఆత్మహత్యలు అనేటువంటి నుంచి చేనేత దినం వచ్చిన తర్వాత ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది వచ్చింది. ఒక సెలబ్రేషన్ చేసినాం మేము, హ్యాండ్లూమ్ని ఒక సెలబ్రేషన్గా చేయగలిగాం. ఆ తృప్తి ఉంది. ఓకే, ఇప్పటి వరకు మనం హ్యాండ్లూమ్ దినోత్సవం గురించి మాట్లాడుతున్నాం. సో చేనేత కార్మికుల విషయానికి వస్తే అసలు ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి? ముఖ్యంగా మార్కెటింగ్ సమస్య అనేది చేనేత కళాకారులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య. అయితే మీరు అడగవచ్చు, చేనేత అనేది ఒక జీవం ఉన్నటువంటి ఒక కళ,
దాంట్లో ఎకలాజికల్ కాన్సెప్ట్ ఉన్నది, న్యాచురల్ ఫైబర్స్ యూజ్ చేస్తారు. అంటే దాన్ని కాపీ కొట్టలేని విధమైనటువంటి కొన్ని డిజైన్స్ కూడా ఉంటాయి, యూనిక్ పీస్లు ఉంటాయి. మరి మార్కెటింగ్ సమస్య ఎట్లా వస్తుంది అనేటువంటి మీరు ప్రశ్న వేయవచ్చు. ఇక్కడ ఏమైందంటే నేను ముందే చెప్పాను, ఈ దేశంలో రైతుకి చేనేత కళాకారుని పట్ల ఒక గౌరవ భావము ఈ సివిల్ సొసైటీకి ఉన్నది. చాలామంది హ్యాండ్లూమ్ కొనాలనే షాప్కి వెళ్తారు. హ్యాండ్లూమ్ కొనాలని షాప్కి వెళ్ళిన దాంట్లో 70-80% మంది వాళ్ళ హ్యాండ్లూమ్ ఏంది, పవర్లూమ్ ఏంది అనేది గుర్తించలేక పవర్లూమ్ కొనుక్కొని వస్తున్నారు. ఇది ప్రధానమైనటువంటి సమస్య. ఇవాళ వేల కోట్ల రూపాయల వ్యాపారం చేనేత పేరు చెప్పి పవర్లూమ్స్ అమ్ముతున్నారు. నేను చెప్పేది వేల కోట్లు అనేది ఒక్కొక్క ప్రాంతానికి చెందిన ఉత్పత్తి గురించి మాట్లాడుతున్నారు. దేశవ్యాప్తంగా చూసుకుంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు, మీరు అండర్లైన్ చేసుకునేది కొన్ని లక్షల కోట్ల రూపాయల వ్యాపారము చేనేత పేరు మీద మిల్లు వస్త్రాలు అమ్ముకుంటున్నారు. మీరు చూస్తే కూడా పెద్ద పెద్ద హోర్డింగ్స్ కూడా ఏముంటాయి, మా దగ్గర చేనేత కళాకారులు సొంత మొగ్గాలపై నేయించినటువంటి చేనేత వస్త్రాలు అంటారు. కానీ అక్కడికి పోతే 100 చీరలు మిల్మేడ్ ఉంటే ఒక్క చీర మాత్రమే హ్యాండ్లూమ్ పెడతారు అక్కడ. అంటే జిఎస్టీకి కూడా దానికి లింక్ ఉన్నది. గవర్నమెంట్ కూడా అదే అంటున్నది, మేము జిఎస్టీ కనుక చేనేత మీద తీసేస్తే ఈ పౌరులు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఉత్పత్తులని జిఎస్టీ తప్పించుకోవడానికి హ్యాండ్లూమ్ ఉత్పత్తులుగా తిరుగుతారు. ఇప్పుడు మా అంటే 1,00,000 కోట్ల రూపాయలు ఉంటుండొచ్చు నా అంచనా ప్రకారంగా ఈ దేశంలో చేనేత ఉత్పత్తులు. 5% అంటే 5,000 కోట్ల రూపాయలు మాకు సమస్య కాదు. కానీ ఇక్కడ వేలాది కోట్ల రూపాయలు, దానికి 100 రెట్ల ఇన్కమ్ని మేము కోల్పోయే ప్రమాదం ఉంది అనేది ప్రభుత్వం చెప్పేది. దానికి కూడా మేము కొన్ని సొల్యూషన్స్ ఇచ్చాము, అది కొంచెం డిస్కషన్లో ఉన్నది. సో ఇక్కడ నష్టం జరుగుతూ ఉన్నది. దీనివల్ల నష్టపోతుంది ఎవరు? చేనేత కళాకారులు నష్టపోతూ ఉన్నాడు. మేము ప్రభుత్వాలకు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ఒక బ్రాండ్ క్రియేట్ చేయండి, ఒక లేబుల్ క్రియేట్ చేయండి. లేదు అంటే ఇప్పుడు మనకు ఖాదీ ఉన్నదండి, ఖాదీ బయట నీకు ఎక్కడక్కడ ఖాదీ అనేది దొరకదు, తక్కువ. ఖాదీకి ప్రత్యేకమైనటువంటి షాప్స్ ఉంటాయి. ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ద్వారా నడుస్తాయి. తర్వాత ఖాదీ బోర్డ్స్ ఉంటాయి, వాళ్ళ ద్వారా జరుగుతూ ఉంటాయి. అట్లా దీనికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ ఉంటే చేనేత కళాకారులు చేసేటువంటి ఉత్పత్తుల్ని ప్రభుత్వాలే ప్రొక్యూర్మెంట్ చేస్తే కన్సూమర్కి చాలా ఈజీ ఉంటుంది, తక్కువ రేటుకి వస్తుంది, నాణ్యమైనది వస్తుంది, అసలు సిసలైన చేనేతది కొనుక్కోగలుగుతారు. సో ఈ మిల్లు వాళ్ళు ఏదైతే చేనేత వస్త్రాల పేరు మీద పౌర్లూమ్ వస్త్రాలు అమ్ముతూ ఉన్నారో, ఈ మార్కెట్ చేనేత కళాకారులకు ఉన్న మార్కెట్ని వాళ్ళు క్యాప్చర్ చేసేస్తున్నారు. సో ప్రధాన సమస్య అక్కడ నడుస్తూ ఉన్నది. ఇప్పుడు డిఫరెన్స్ ఎలా కనిపెట్టాలంటారు సార్? మరి చాలా కష్టం అండి. అంటే మా లాంటి వాళ్ళు టచ్తో కానీ లేకపోతే ఆ విధంగా ఏమైనా మనం కనిపెట్టగలమంటారు? ఒక విషయం చెప్తానండి, గద్వాల్ ఉంది చీర ఫర్ ఎగ్జాంపుల్. నేను ఒక సర్వే చేస్తే గద్వాల్లో, నేను బయట జరిగే వ్యాపారం చెప్పట్లేదు, ఒక గద్వాల టౌన్లో జరిగే వ్యాపారం చెప్తా ఉన్నాను నేను. ఇన్ ది నేమ్ ఆఫ్ గద్వాల్ హ్యాండ్లూమ్ శారీ పర్ ఇయర్ 300 కోట్ల రూపాయలు ఓన్లీ గద్వాల్ పట్టణంలో జరుగుతూ ఉన్నది. కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారము కంచి పేరు మీద కంచి పట్టణంలో జరుగుతూ ఉన్నది. ఇప్పుడు నేను ఆ షోరూమ్ పేరు చెప్తే అక్కడ 2 షోరూమ్స్, చాలా పెద్ద షోరూమ్స్ ఉన్నాయి, 100 కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తారు వాళ్ళు. 90% ఆఫ్ ది ప్రొడక్ట్స్ పవర్లూమ్ ప్రొడక్ట్స్. మనం గుర్తించలేని విధిలో వాళ్ళు టెక్నాలజీని తీసుకొచ్చారు. వాళ్ళు ధర్మవరం పరిస్థితి అంతే ఉన్నది. కొంతవరకు మనకు పోచంపల్లి ఇక్కత్ ఏంటంటే అది టై అండ్ డై, అంటే ప్రీలూమ్ ప్రాసెస్, అంటే నేతకు ముందే డిజైన్ వేస్తారు కాబట్టి దాని మీద అది కొద్దిగా కష్టసాధ్యం కాబట్టి అది ఇంకా వీవింగ్ రాలేదు. సో అదే మళ్ళా ప్రింటెడ్ వచ్చాయి. ఇప్పుడు ఇక్కత్కి ప్రింటెడ్ సమస్య వచ్చింది. ఇప్పుడు ఇక్కత్ చీరని ప్రింటెడ్ మీద తీసుకొచ్చి చాలా చీఫ్గా 300 రూపాయలు 400 రూపాయలకి వాళ్ళు అమ్ముతూ ఉన్నారు. ఇది 10,000 రూపాయల చీరని, డిజైన్ని కూడా. సో ఇక్కడ పేటెంట్ సమస్య వస్తుంది. వీటన్నిటిని కూడా మానిటర్ చేసేటటువంటి బాధ్యత యంత్రాంగం తీసుకోవాలి, ప్రభుత్వం తీసుకోవాలి. అక్కడ వాళ్ళకి సరైనటువంటి సిబ్బంది లేక వాళ్ళు చెప్పే ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్తా ఉన్నారు, ఎన్ఫోర్స్మెంట్ లేదు. సో అన్ని రకాలుగా అంతిమంగా చేనేత కళాకారులు నష్టపోతా ఉన్నారు. జనరల్గా ఒక చీర నేయించాలంటే ఎన్ని రోజులు పడుతుంది సార్, లేకపోతే ఎంత సమయం పడుతుంది? ఒక్కొక్క వెరైటీని బట్టి ఉంటుందండి.
ఇక్కాత్ కడి ఇలా ఒక 1.5 డేలో ఒక చీర నేయచ్చు, మామూలు చీరని. ఇక్కత్ అయితే వాళ్ళు దాదాపుగా ఒక 6-7 చీరలు నేయగలుగుతారు నెలకి. అదే మెషిన్ మీద అయితే నెలకి ఎన్ని చేయొచ్చు? ఏదున్నా కానీ 1x10. అంటే వీళ్ళ ఒక్క మనిషి పని మెషిన్తో 10 మంది పనిని ఒక మెషిన్ చేస్తుంది. ఓకే, ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీలు ఉన్నాయి దాంట్లో. ఓకే. అంటే 10 మందిని ఒక మెషిన్ రీప్లేస్ చేస్తుందంటే చాలా మందికి ఎంప్లాయ్మెంట్ పోయినట్టే. 100% కదా. సో అది మిమ్మల్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది ఇప్పుడున్న టెక్నాలజీ కానీ ఏదైనా? ఒక్కటండి, అంటే ఇప్పుడు మనం చేనేత కళాకారులని నువ్వు ఈ ఇండస్ట్రీని పట్టుకొని ఉండు అంటే కూడా ఎవరేమి ఉండరండి. ఎక్కడైతే డిమాండ్ ఉండి ఎక్కడైతే అతనికి వేజ్ వస్తుందో అప్పుడు మాత్రమే ఉండగలుగుతారు. సో మనం ఏం గైడ్ చేయలేము. అంటే అతనికి వచ్చే వేతనం మీదనే వాళ్ళు ఆధారపడి నిర్ణయం తీసుకుంటారు. నేను మొన్న మా వీవర్ తోటి మాట్లాడినప్పుడు వాళ్ళ కొడుకు హైదరాబాద్ అప్ అండ్ డౌన్ చేస్తూ జాబ్ చేస్తున్నాడు. మీ అబ్బాయికి ఎంత వస్తుంది అంటే 20,000 వస్తుంది సార్ శాలరీ అన్నాడు. నీకెంత వస్తుంది అంటే 30,000 రూపాయలు వస్తుంది సార్ వీవింగ్లో అన్నారు. అంటే మనం నేసే వెరైటీని బట్టి ఏ రకమైనటువంటి చీర నేస్తున్నాము, ఏ రకమైనటువంటి ఫ్యాబ్రిక్ నేస్తున్నాము అనేటువంటి దాంట్లోనే వాళ్ళ వేజ్కి ఇంటర్లింక్ అయి ఉండదు. నువ్వు మామూలుగా పాలిస్టర్ నేసావు అనుకోండి, ఏమొస్తుంది? ఏం వేజ్ రాదు. సో ఇది అందుకని నేను చెప్పాను, ఇట్స్ ఏ ప్రైమ్ ప్రోడక్ట్. భవిష్యత్తులో మొగ్గాలు తగ్గవచ్చు. అంటే ఒకప్పుడు దేశవ్యాప్తంగా 1,000,000 మొగ్గాలు ఉన్నటువంటి సంఖ్య ఈరోజు గవర్నమెంట్ గణాంకాల ప్రకారంగా 25 లక్షలకు వచ్చాము మనం. అంటే 28 lakhs లూమ్స్ మీద దీంట్లో ప్రూలియం తర్వాత పోస్టులు అన్నీ ఉంటాయి. అంటే ఒక మొగ్గం నేనికే మళ్ళీ ఇంకా సహాయం వార్పర్ ఉంటారు, డయర్ ఉంటారు, చిటికీ కట్టే వాళ్ళు ఉంటారు, అన్నీ ఉంటాయి. సో దాదాపుగా 1,000,000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఇప్పుడు ఉన్నారు. అంటే 1,000,000 ఉన్నటువంటి లూమ్స్ 28 lakhsకి డిక్లైన్ అయినాయి. ఈ ఫ్యూచర్లో డిక్లైన్ కావచ్చు, కానట్లేదు. బట్ నెంబర్ 1 ప్రోడక్ట్స్ వస్తుంది. అంటే హయ్యర్ ప్రోడక్ట్సే మిగిలిపోతాయి. లో కాస్ట్ ప్రోడక్ట్స్ అనేవి ఫ్యూచర్లో ఉండవు అనేది నా అంచనా. ఓకే, చేనేత వస్త్రకళ మరుగున పడిపోయింది అనేది ఎంత నిజమో, కానీ చాలామంది ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు చేనేత వస్త్రాలని ప్రతి ఒక్కరు ధరించేవారు. ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా ఎవరో డబ్బున్న వాళ్ళు మాత్రమే వెళ్ళి ఈ వీవర్స్ ఇక్కడ ఉన్నారా చేనేత కళ చేసేవాళ్ళు, వీళ్ళ దగ్గర మనం చేయించుకుందామని దగ్గరకు వచ్చి లక్షలు పెట్టి చీరలు చేయించుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అలాంటివి మీకేమైనా ఆఫర్స్ వచ్చాయా? ఆ మార్కెటే చేయాలి చేనేత కళాకారులు అంటాను నేను. ఇప్పుడు మన యొక్క దగ్గర ఉన్నటువంటి కళని డిమాండ్గా అమ్మాలి. అంటే ఒక మ్యూజియం లాంటిది ఇంకా ఇది. ఎందుకంటే ఇప్పుడు హుస్సేన్ గారి పెయింట్స్కి ఎంత డిమాండ్ ఉంటుంది, ఎంఎఫ్ హుస్సేన్ గారి పెయింట్స్కి. అవును అవును. సో ఆయన డిమాండ్ని క్రియేట్ చేయగలిగాడు. అలాంటి ప్రొడక్ట్స్ని చాలామంది ఉన్నా కానీ అతను ఎందుకు క్రియేట్ చేయగలిగాడు? డిమాండ్గా అమ్మగలిగాడు. సో ఈ చేనేతని కూడా డిమాండ్గా అమ్మగలిగాడు. మా మిత్రుడు వర్ధన్ అని కంచిలో ఉంటాడు. మొన్న అంబానీ ఇంట్లో పెళ్ళైంది కదా, నీతా అంబానీ కట్టుకుంది చీర 3.5 lakhs అది ఒక చీర. ఇతని ఇచ్చినది నాకు తెలిసి వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి 10 లక్షలు కావచ్చు. తర్వాత గజం అంజయ్ గారు అని పద్మశ్రీ అవార్డు ఒక కాటన్ చీరని తయారు చేశాడు అతను. వీవింగ్కి ఒక శారీ నేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. దాంట్లో మెటీరియల్ కాస్ట్, కాటన్ కాస్ట్ అంత 2,000 నుంచి 3,000 మాత్రమే. బట్ అది 12 lakhs ప్రొడక్షన్ కాస్ట్. ఈ మధ్యనే 14 లక్షలు. 5 సంవత్సరాలు ఒక్క చీర అంటే ఏంటి సార్ ఆ ప్రాసెస్ ఏంటి? అసలు టెక్నిక్ వేరే అది. అంటే అట్లా కొనే వాళ్ళు ఉన్నారు మార్కెట్లో. సో చేనేత కళాకారు అంటే రేపు ఫ్యూచర్లో అంటే ఇంకా 10 సంవత్సరాలు పడుతుందా, 20 సంవత్సరాలు పడుతుందా, నేను సమయం చెప్పలేను. ఫ్యూచర్లో చేనేత మొగ్గాలలో మిగిలిపోయిన మొగ్గాలల్లో అలాంటి ప్రొడక్ట్సే వస్తాయి అంటున్నాను నేను. బంగారం కన్నా జాగ్రత్తగా బీరువాలో దాయాలి. అవునండి, అట్లా ప్రిజర్వ్ చేసుకునే కుటుంబాలను కూడా నేను చూశాను. చేనేత వస్త్రాలని అట్లా ప్రిజర్వ్ చేసేటువంటి కుటుంబాలను ప్రత్యక్షంగా చూశాను. టు బి హానెస్ట్ చెప్పాలంటే చేనేత వస్త్రాలు ప్రిఫర్ చేస్తారా లేకపోతే బయట దొరికే నార్మల్ వాటిని ప్రిఫర్ చేస్తారా? లేదండి, చేనేత వస్త్రాలు ఇప్పుడు నేను ఇంకొక మూమెంట్ తీసుకొస్తున్నాను నేను. మనం మీ అందరికీ మీకు హరిత విప్లవం గురించి తెలుసు. మేము హరిత వస్త్ర విప్లవం తీసుకున్నాం, గ్రీన్ ఫ్యాబ్ రెవల్యూషన్. ఈ ప్రపంచాన్ని ప్రస్తుతం బాగా ఆలోచింపచేస్తున్నటువంటి అంశము పర్యావరణం. అవును. ఈ
పొల్యూషన్ గురించి అన్ని దేశాలు కూడా కంగారు పడుతున్నవి. అంతర్జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతూ ఉన్నవి. ప్రతి సంవత్సరం క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉన్నవి. ముఖ్యంగా మొట్టమొదటిగా కాలుష్య కారకం ఏంటంటే ఆయిల్ ఇండస్ట్రీ. ది నెక్స్ట్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. 20% ఆఫ్ ది పొల్యూషన్ కమ్స్ ఫ్రమ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. దీంట్లో మెయిన్ ఏంటంటే ఈ మిల్ వస్త్రాలు. హ్యాండ్లూమ్లో నో సౌండ్ పొల్యూషన్, నో ఎలక్ట్రిసిటీ. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయాలంటే కూడా కంపెనీ ఎంత కాలుష్యం రిలీజ్ చేయాల్సి వస్తుంది. నో సౌండ్ పొల్యూషన్ లేదు ఇక్కడ, ఎలక్ట్రిసిటీ ఉపయోగం లేదు, ఎయిర్ పొల్యూషన్ లేదు. సో హ్యాండ్లూమ్ అనేది అంటే మనకి వెనకటికి ఉన్నటువంటి ప్రాక్టీస్, యాన్షియంట్ ప్రాక్టీస్ అంతా కూడా పర్యావరణాన్ని బ్యాలెన్స్ చేసినాయండి. ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ ప్రొడక్ట్స్ అవన్నీ కూడా, ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అవన్నీ కూడా. ఇప్పుడు హ్యాండ్లూమ్లో టోటల్ న్యాచురల్ ఫైబర్సే వాడతారు. ఇప్పుడు మీరు వేసుకున్నారు అది సింథటిక్. హ్యాండ్లూమ్లో కాటన్ వాడతారు, ఇట్స్ న్యాచురల్. పట్టు వాడతారు, న్యాచురల్. ఫ్లాక్స్, అరే మీరు లెనిన్ అంటాం కదా మనం, ఫ్లాక్స్ వాడతారు, న్యాచురల్. ఉలును వాడతారు, వూల్, న్యాచురల్. అన్నీ కూడా న్యాచురల్ ప్రొడక్ట్స్. కానీ మిల్లి మీద వచ్చాయని సింథటిక్, పెట్రోకెమికల్ బేస్డ్ ప్రొడక్ట్స్. సో నేను ఏం ప్రతిపాదించానంటే ఈ పొల్యూషన్ని కంట్రోల్ చేయాలంటే హ్యాండ్లూమ్ని ప్రమోట్ చేయాలి మనము. నీడ్ ఆఫ్ అవర్ 20% ఏదైతే మనము టెక్స్టైల్ నుంచి వస్తుందో దాన్ని మనము 100% రిప్లేస్ చేయకపోవచ్చు. ప్రతి మనిషి అన్ యావరేజ్ 11.4 kgs బట్టలు వాడతాడు పర్ యానం. దట్ ఈజ్ ఈక్వల్ టు 408 CO2 kg CO2. అంటే నువ్వు అంత రిలీజ్ చేస్తున్నావు దాన్ని. ఒక స్పోర్ట్స్ టీషర్ట్ తయారైనప్పుడు వెలువడేటువంటి కాలుష్యము ఒక కారు 15 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే విడుదల చేసేటువంటి కార్బన్ మోనాక్సైడ్తో సమానం. మనం జనరల్గా కాలుష్యం అనగానే విషవాయువులు అంటే కార్బన్ ఉద్గారాలు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్, తర్వాత వెహికల్స్ నుంచి వచ్చి అనుకుంటారు. సో మనకు కనపడేది టెక్స్టైల్ మనకు కనపడతలేదు కదండి. కొన్ని లక్షల టన్నుల వేస్టేజ్ మనం ల్యాండ్ ఫిల్లింగ్కి వెళ్తుంది. సో దీనికి ఆల్టర్నేటివ్ ఓన్లీ ఇస్ హ్యాండ్లూమ్. ఓకే, ఇంట్లోనే ఈ హ్యాండ్లూమ్కి సంబంధించినవి ఉంటాయి కదా సార్, అవి చెక్కతో తయారు చేసినటువంటివి పురాతన కాలంలో ఎక్కడో ఊర్లలో చూసేవాళ్ళము. సో వీటి మీదే మీది జరుగుతుంటారా, లేకపోతే మీకు కూడా సెపరేట్ ఫ్యాక్టరీ లాంటిది ఏమన్నా ఉంటుందా? అండ్ తయారు చేసిన వాటిని ఎక్కడ అమ్ముతుంటారు మీరు? అంటే దీంట్లో 2 ఉంటాయండి, వీవర్ అండ్ మాస్టర్ వీవర్ అని ఉంటాం. వీవర్ అంటే ఇంట్లోనే మొగ్గం ఉంటుంది, నేస్తారు. అది జనరల్గా జరిగే ప్రాక్టీస్. కొన్ని చోట్ల కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి, సొసైటీలో మొగ్గాలు ఉంటాయి, వాళ్ళు సొసైటీకి వెళ్ళి నేస్తారు. కొన్ని చోట్ల కొంతమంది ఫ్యాక్టరీస్ పెట్టుకుంటారు, కొన్ని చోట్ల అక్కడ మొగ్గాలు ఉంటాయి, అక్కడ పోయి పనిచేస్తూ ఉంటారు. సో వీవర్ అనేవాడు నేస్తాడు, మాస్టర్ వీవర్ అనేవాడు నేయిస్తాడు. ఓకే. సో వీవర్ దగ్గర మాస్టర్ వీవర్ నేయించిన తర్వాత అతను డైరెక్ట్గా ఇంకొక పార్టీ కన్నా ఇవ్వచ్చు, లేదంటే రిటైల్ షాప్స్కి ఇవ్వచ్చు, హోల్సేల్ కన్నా ఇవ్వచ్చు, లేదా రిటైల్ షాప్స్ షోరూమ్స్ కన్నా సప్లై చేసుకోవచ్చు. ఈ సిస్టంలో వెళ్తుంది హ్యాండ్లూమ్. ఓకే. ఒక వస్త్రాన్ని నేయించాలంటే స్టెప్స్ ఎలా ఉంటాయి సార్? అంటే అది డెఫినెట్గా మనకి కళ్ళ ముందు చూస్తే కానీ తెలియదు, బట్ నోటితో చెప్పాలంటే ఏ విధమైన స్టెప్స్ ఉంటాయి? ఫస్ట్ ఎలాగ అసలు తయారవుతుంది? చేత్తోనే తయారవడం అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది అది వినడానికి కూడాను. అంటే దీంట్లో 2, ఒకటి ఖాదీ. అంటే ఖాదీ గురించి ఐడియా ఉందా? అంటే చేతోటే ఉడికి, అంటే హ్యాండ్ స్పన్ దారాన్ని కూడా చేతోటి తీసి చేనేత మొగ్గం మీద నేసిన దాన్ని ఖాదీ అంటారు. చేనేత అంటే ఏంటంటే యార్న్ అనేది మిల్లులో తయారవుతుంది, పత్తి నుంచి కానీ, అంటే డిఫరెంట్. ఆ యార్న్ వచ్చిన తర్వాత చేనేత మొగ్గం మీద తయారయ్యేటటువంటి దాన్ని మనం హ్యాండ్లూమ్ అంటారు. ఫస్ట్ యార్న్ వాళ్ళు ప్రొక్యూర్ చేసుకున్న తర్వాత దాన్ని స్కౌరింగ్ చేస్తారు. అంటే దానికి ఉన్నటువంటి మైలా గిట్లా ఏమన్నా ఉంటే, ఆయిల్స్ గిట్లా ఏమన్నా ఉంటాయి కదా, అదంతా తీసేసుకొని డైయింగ్కి వెళ్తుంది. అది డైయింగ్కి వెళ్ళిన తర్వాత దాన్ని వార్పింగ్ చేసుకుంటారు. అంటే ఒక్కొక్క వెరైటీ ఆఫ్ వస్త్రం బట్టి ఈ ప్రాసెస్ ఉంటుంది. దీని అంతా కూడా ప్రీలూమ్ ప్రాసెస్ అంటారు. నేసిన తర్వాత మళ్ళీ కొంతమంది దాన్ని ఫినిషింగ్కి వెళ్తారు, కొంతమంది అడిషనల్
వాల్యూ యాడెడ్ చేస్తారు. దాన్ని అది అంతా కూడా పోస్ట్ లూమ్, అంటే ప్రీలూమ్, లూమ్ అండ్ పోస్ట్ లూమ్, ఈ 3 స్టేజెస్లో ఉంటుంది. ఇలా చెప్తే అర్థమయ్యే విషయం అయితే కాదు. ప్రత్యక్షంగా చూడాలి. ప్రత్యక్షంగా చూస్తే అంటే చాలా మందికి, అంటే నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను, ఎవరైతే ఇప్పుడు మీరు ఒక చేనేత చీర కొనడానికి షాప్కి వెళ్ళినప్పుడు మీరు బేరం ఆడతారు, ఇది ఇంత కాస్ట్, మీకు ఒక డౌట్ వస్తుంది. కానీ ఒకసారి మీరు ఫీల్డ్కి వెళ్ళి అసలు చేనేత చీర ఎట్లా తయారయ్యేది అనేది మీరు ఒకసారి చూస్తే మీరు ఫర్దర్గా మీరు బార్గెన్ చేయరు. దాని కాస్ట్ ఎంత, మనం పే చేసేదానికి దీనికి న్యాయం ఉన్నది, వర్తి అనే ఫీలింగ్ వస్తుంది. బట్ చేయాలంటే మేము కూడా అనుకున్నాం, అది సాధ్యపడలేదు. హ్యాండ్లూమ్ టూరిజం అనేది కూడా ఒకటి నిజంగా చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అసలు ఎక్కడ కనిపించట్లేదు. అంటే చాలా మంది ఏంటంటే పొయ్యి అక్కడ కొనాలనేది ఉంటుంది, వాళ్ళకి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి మేము ఒకటి హ్యాండ్లూమ్ టూరిజం ధర్మవరం, అంటే వాళ్ళని తీసుకెళ్ళి ధర్మవరం అక్కడ చూపెట్టి అక్కడ షాపింగ్ చేయించుకొని మళ్ళీ హైదరాబాద్ తీసుకొచ్చేది. ఇట్లా ప్లానింగ్ ఉన్నది. ఓకే, సాధ్యమైతే జీవితకాలం మీరు ఏదో ఉద్యమాల్లో ఉంటూనే ఉంటారు. హ్యాండ్లూమ్ అంకితం అయిపోయినాం. ఓకే, ఇప్పుడు వరకు ఎన్ని ఉద్యమాలు చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, తర్వాత ఏం చేయబోతున్నారు? నిర్ధారించుకున్నవి 2 విషయాలు ఉన్నాయి. ఒకటి మిషన్ వరల్డ్ హ్యాండ్లూమ్ డే. ఇప్పుడు నేషనల్ హ్యాండ్లూమ్ డే భారతదేశంలోనే 7th ఆగస్టుకి హ్యాండ్లూమ్ డే సెలబ్రేషన్స్ అధికారికంగా జరుగుతూ ఉన్నాయి. నాకు ఈ మధ్య కాలంలో ఒక ఐడియా వచ్చింది, వై నాట్ వరల్డ్ హ్యాండ్లూమ్ డే అని. సో నాకు ఐడియా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇండియాలోనంటే నేను ఆ స్వదేశీ ఉద్యమము, విదేశీ వస్తు బహిష్కరణ దానికి లింక్ చేస్తూ 7th ఆగస్ట్ని పికప్ చేసి మేము హ్యాండ్లూమ్ డే కింద ప్రకటించడం. సో అది ప్రపంచం అంటే దానికి రిలవెంట్గా ఉండదు కదా. అవును. సో అప్పుడు ఏం చేయాలన్న ఆలోచనతో ఇదే క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్కి వెళ్ళి వచ్చినటువంటి అంశం తీసుకొని ఇవాళ ఆల్టర్నేటివ్, అంటే ఈ టెక్స్టైల్ పొల్యూషన్కి ఆల్టర్నేటివ్ ఓన్లీ హ్యాండ్లూమ్ని ప్రమోట్ చేయడమే. కాబట్టి మనం హ్యాండ్లూమ్స్ని ప్రమోట్ చేయాలి, హ్యాండ్లూమ్స్ని ప్రమోట్ చేయాలి, ఒక అవేర్నెస్ తీసుకురావాలంటే ఒక డే ఉండాలి అని నేను, అంటే నా స్థాయి కాదు కానీ ఒక చర్చన వస్తుంది కదా అనే ఆలోచనతో నేను యునైటెడ్ నేషన్స్ లెటర్ రాసిన, ఒక ప్రపోజల్. ఇప్పుడు అవసరం ఉన్నది మనకి హ్యాండ్లూమ్ని ప్రమోట్ చేయడానికి, పొల్యూషన్ దృష్టిలో పెట్టుకొని ఇది చేస్తే బాగుంటుంది అని నేను లెటర్ రాశాను. ఒక చర్చ వస్తుంది, ఒక ఐడియా వస్తుంది అనేది నేను అంతవరకు ఆలోచన చేసి నేను లెటర్ రాశాను. బట్ అదృష్టం కొద్ది నాకు యునైటెడ్ నేషన్స్ నుంచి రిప్లై వచ్చింది. వాళ్ళు నా ఐడియాని అప్రిషియేట్ చేశారు. వాళ్ళు చేసి వాళ్ళు ఏమన్నారంటే మెంబర్ స్టేట్, అంటే సభ్య దేశం, యునైటెడ్ నేషన్లో ఎవరైతే సభ్య దేశం ఉంటుందో ఏదో ఒక సభ్య దేశం తోటి మీరు ప్రపోజల్ పెడితే ఓటింగ్కి వస్తుంది. అది ఒకవేళ ఓటింగ్ పాస్ అయితే మేము వరల్డ్ హ్యాండ్లూమ్ డేని డిక్లేర్ చేస్తామని అన్నారు. సో నేను ఇమీడియట్గా ప్రధానమంత్రి గారికి ఈ జరిగినటువంటి డెవలప్మెంట్ని వివరిస్తూ లెటర్ రాసి, మీరు భారతదేశం తరఫున యునైటెడ్ నేషన్స్లో మీరు ఎట్లయితే యోగా డేని తీసుకొచ్చారో అట్లనే మీరు ఒక వరల్డ్ హ్యాండ్లూమ్ డే కూడా తీసుకురామని నేను ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. సో దీన్ని అవేర్నెస్ తీసుకురావాలనే ఆలోచనతో మిషన్ వరల్డ్ హ్యాండ్లూమ్ డే అనేటువంటి ఒక ట్యాగ్లైన్ తోటి నేను మొన్న ఫిబ్రవరి 18వ తారీఖు నాడు ఇండోనేషియాలో వరల్డ్ వీవర్స్ కాన్ఫరెన్స్ అని నేను ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఒక 5 దేశాలు పాల్గొన్నవి. దానికి మన ఇండియా నుంచి, కాన్స్టిట్యూట్ జర్నల్ నుంచి ప్రతినిధి వచ్చారు. తర్వాత అక్కడ టూరిజం బోర్డు, ఇండోనేషియా గవర్నమెంట్ నుంచి టూరిజం బోర్డు హెడ్ వచ్చారు. ఇట్లా వివిధ దేశాల ప్రతినిధులు వచ్చారు. ఒక చర్చ చేసాం ఆ రోజు. ఎట్లీ పరిస్థితుల్లో మనం వరల్డ్ హ్యాండ్లూమ్ డే సాధించే వరకు పనిచేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే కాన్సెప్ట్ తోటి మేము మలేషియా కేఎల్ టవర్ ముందు ఒక ప్రదర్శన చేశాము. తర్వాత సింగపూర్లో ఒక సెమినార్ ఏర్పాటు చేశాము. ఆ సింగపూర్లో కూడా చాలామంది మహిళలు ఉత్సాహంగా పాల్గొని ఇది అవసరం ఉన్నది, చేనేతను మనం ప్రమోట్ చేయాలి అనేటువంటి ఆలోచనతో వచ్చారు. సో నెక్స్ట్ మేము కంబోడియా, వియత్నాం వెళ్తూ ఉన్నాము. అక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మన 7th ఆగస్టు కూడా మేము హౌస్ ఆఫ్ కామన్స్, మన ఇంగ్లాండ్ పార్లమెంట్లో మేము ప్రోగ్రామ్ అంతా డిసైడ్ అయిన తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి. అక్కడ ప్రీ ఎలక్షన్స్ రావడం వల్ల మేము అది పోస్ట్పోన్ చేసుకున్నాము. తర్వాత మన ఆస్ట్రేలియాలో మా వరల్డ్ వీవర్స్ ఫోరం తరఫున ఒక కాన్ఫరెన్స్లో చేసాము ఆస్ట్రేలియాలో. సో అట్లా అన్ని దేశాల నుంచి మేము ఒక నెట్వర్క్ చేస్తూ ఉన్నాము. చేసి ఈ హ్యాండ్లూమ్ని వరల్డ్ వైడ్గా ప్రమోట్ చేయాలి, ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఒకటండి, మనము పర్యావరణం గురించి
ఒకవైపు మాట్లాడుతున్నాము. నేనేమంటానంటే మన పర్యావరణం కూడా మనం చూసుకోవాలంటాను. ఇప్పుడు మీరు సెల్ ఫోన్ మొబైల్ వాడుతూ ఉన్నారు, అది మీరు 1 year 2 years, కొంతమంది 6 నెలలే ఆ మొబైల్ ఫోన్ వాడి పడేస్తారు. 6 నెలలు వాడి పడేసే మొబైల్ ఫోన్కి మీరు కవర్ వేసుకున్నారు, స్క్రీన్ గార్డ్ వేసుకున్నారు. ఎందుకు వేసుకున్నారు? ఆ మొబైల్ ఫోన్ని సంరక్షించుకోనికి. బట్ మనిషి ఒంటి మీద 24 hours ఉండేది ఒక వస్త్రం మాత్రమే. ఇప్పుడు మీరు ఆర్నమెంట్ ఉన్నది తీసేస్తారు, వాచ్ ఉంది నేను తీసేస్తాను, బట్ వస్త్రం మాత్రం 24 గంటలు 300 రోజులు మనం అంటిపెట్టుకుని ఉంటుంది. సో ఆ వస్త్రము మనం పాయిజన్, మనము ఈ కెమికల్ డైస్, తర్వాత సింథటిక్ ఫైబర్స్, ఇదంతా కూడా పాయిజన్. మనం పాయిజన్ వేసుకుంటున్నాము మన ఒంటి మీద. మనం వాడే వస్తువుకి అంత కేరింగ్ తీసుకున్నాము. బట్ మనం వేసుకునేటువంటిది నేను అనుకుంటా 78లోనే ఏమో మన ఇండియాలో కూడా దాదాపుగా 70-80 కెమికల్ కలర్స్ని బ్యాన్ చేసింది, కానీ మానిటరింగ్ లేదు. కొన్ని దేశాలలో, జర్మన్ లాంటి దేశాలలో కెమికల్స్ డేస్కి ఎంట్రీ లేదు. సో న్యాచురల్ డేస్ మనం పూర్వము ఒక బంతి పువ్వు నుంచి, ఒక పొమోగ్రానైట్ నుంచి, ఒక చెట్టు బెరడు నుంచి, అంటే మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి మొక్కల నుంచి మనం రంగులు తయారు చేసుకుని ఉన్నాం. ఇప్పుడు మా ప్రాజెక్ట్ అదే, గ్రీన్ ఫ్యాబ్ రెవల్యూషన్. హ్యాండ్ స్పన్, హ్యాండ్ ఓవెన్, తర్వాత న్యాచురల్ డైడ్, న్యాచురల్ ఫైబర్స్ తోటి వస్త్రం తయారు కావాలి. అది మనకు బ్రీతింగ్ ఇస్తుంది. మనం టోటల్ ప్రపంచంలో ఎన్విరాన్మెంట్ గురించి, దేశం ఎన్విరాన్మెంట్ గురించి ఆలోచన చేసే ముందు మన ఎన్విరాన్మెంట్ కూడా చూసుకోవాలి. చిన్న పిల్లలు అంటే మేము కొన్ని స్పెషల్ ప్రొడక్ట్స్ తీసుకురావడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాము. అంటే ప్రెగ్నెంట్ అయిన ఉమెన్ కట్టేటువంటి చీరని కూడా ఎట్లా డిజైన్ చేయాలి మనము అంటే, ఆ వీవింగ్లో కూడా కొంచెం గాలి ఎక్కువ పోయేటట్టుగా లూజ్ వీవింగ్ ఉండాలి. తర్వాత న్యాచురల్ ఫైబర్స్ వాడాలి, సింథటిక్ ఫైబర్స్ వాడకూడదు. ఎందుకంటే మేము దీని మీద చాలామంది డాక్టర్స్ తోటి మేము పరిశోధన చేసినప్పుడు అస్తమా, తర్వాత స్కిన్ అలర్జీస్, క్యాన్సర్, ఇవన్నీ కూడా కారణాలు అవుతున్నవి కెమికల్ డైస్ తోటి, సింథటిక్ ఫైబర్స్ తోటి. సో అట్లీస్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్ అన్నా కానీ దీన్ని ప్రాక్టీస్ చేయాలి. తర్వాత పుట్టిన బిడ్డకు కూడా మన ఎందుకంటే చిన్నప్పుడు పుట్టిన బిడ్డని ఒక పసుపు బట్టలో మనము పుట్టేవాళ్ళము. అంటే పసుపు అనేది ఒక యాంటీ బ్యాక్టీరియాగా పనిచేస్తుంది అనమాట. సో అట్లానే ఒక 3 years 5 years వచ్చేదాకా పుట్టిన పిల్లలకి ఈ స్పెషల్ ప్రొడక్ట్స్ రావాలి అనేటువంటి ఒక ప్రాజెక్ట్ మీద కూడా మేము పనిచేస్తూ ఉన్నాం. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. మీ ప్రాజెక్ట్స్ అన్నీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ 0 GST ఉద్యమం. అలానే ఇప్పుడు ఆల్రెడీ మిషన్ హ్యాండ్లూమ్ డే వరల్డ్ వైడ్ చేస్తున్నారు, ఇది కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. అండ్ అంచెలంచెలుగా మీ స్టెప్స్ అన్నీ కూడా ఇంకా ముందుకెళ్ళాలి. అండ్ మీరు సచ్ ఏ ఇన్స్పిరేషన్ సార్. ఎందుకంటే ఇప్పుడు కల్చర్స్ అండ్ ట్రెడిషన్స్ చాలా మరుగున పడిపోతున్నాయి, దాన్ని మళ్ళీ మీరు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి గుర్తు చేసి అండ్ ఆ ఫీల్డ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఉపాధి కల్పించడం అనేది నిజంగా చాలా గ్రేట్ ఇనిషియేటివ్. సో మీ తరపున ఆడియన్స్కి హ్యూమన్ రైట్స్ వాయిస్ గురించి సబ్స్క్రైబ్ చేసుకోమని ఏ విధంగా చెప్తారు? అనేక విషయాల పట్ల అవగాహన పరుస్తూ ప్రజలని చైతన్యపరుస్తున్నటువంటి హ్యూమన్ రైట్స్ వాయిస్ ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నిరంతరం కూడా ఈ యొక్క ఛానల్ నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ని వీక్షించండి.